నమస్కారం. ఈరోజు నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి వర్ధంతి. ఆ సందర్భంగా మా రైటర్స్ అకాడమీ కార్యాలయానికి వచ్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, పద్యకవి, రచయిత సిహెచ్ చినసూర్యనారాయణ గారిని జాషువా గారి రచించిన ఖండకావ్యంలోని కొన్ని పద్యాలను వినిపించవలసిందిగా మా రైటర్స్ అకాడమీ తరఫున మేము కోరుతున్నాం. రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణగుర్తి గారికి నమస్కారములు. రైటర్స్ అకాడమీ సభ్యులైనటువంటి మేడం మస్తాన్ రెడ్డి గారికి, డాక్టర్ కేవీఎస్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా నేను జాషువా రచించిన గిజిగాడు అనే ఖండకావ్యంలోని పద్యాలు చదువుతున్నాను. జిలుగున్ బంగారు రంగులంగులకు మేల్చినారి పుగుత్తు సొమ్ములు, గిలించిన తుమ్మకొమ్మలకు నీవు నీ సతీరత్నము ఊయిలగి ముందగిలించి, రే భవలు ఆయిందుగరా గాడ్పు బిడ్డలు మీకు ఊడిగమాచరింప, గిజిగాడా నీకు దీర్ఘాయువు. తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించిదవీవు, తుగుటు ఏల గృహంబు మానవలకేరికి సాధ్యముగాదు. దానిలో జాలరలు అందులో జిలుగు శయ్యలను అంతిపురమ్ములొప్పగా, మేలు భలి పులుంగటెకు మిడవురా గిజిగాడా నిడజా. ముద్దు బిడ్డలను పడంతిని నీ పొదుగుటన్ నిదరింపగన్, కన్నిగాట్పులు ఊయల సదనంబునోచ, భయమెంత ఎరుంగక కన్నుమూయు. నీ అలగ సుఖంబు మాకున్నదా గిజిగాడా, ఒకరే నీకున్నదా. అంధమున నీకు నీడగు అందగాడు, గృహ వినిర్మాణమున నిన్ను గెలుచువాడు. దేవతలను బోలు దేవతల రేడు, వైభవం మునబోలు దేవతల రేడు. లేడుగా గిజిగా మొనగాడవోయి, నీ గిజిగాని నమ్మకము నీ తెలివిన్ ప్రకటించుగూడు. నీ మైగల సొయిగంబు అవని మానవ కోటికి ముద్దు చేయినోయి. గిజిగాడా నీవు భీతలకు ధరాతలినున్న బిట్టిగా వాగడి నాస్తికుల్ తలల వంతురు అనంతును చెంత కిన్యులై. ఈ అవకాశం ఇచ్చినటువంటి రైటర్స్ అకాడమీకి ధన్యవాదాలు. మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రైటర్స్ అకాడమీ కార్యాలయానికి విచ్చేసిన మస్తాన్ రెడ్డి గారికి, చినసూర్యనారాయణ గారికి, డాక్టర్ కేవీఎస్ గారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చాలా గొప్ప రోజు. అంటే ఒక మహనీయుని తలుచుకునే రోజు ఈరోజు మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తాం. గుర్రం జాషువా గారి కవిత్వం వింటే చాలు మనం ఎక్కడికో ఏ లోకాలకు మనం వెళ్ళిపోతుంటాం. అటువంటి ఖండకావ్యాన్ని, గజ్జిగాడు ఖండకావ్యాన్ని, అందులో ఉండే కొన్ని పద్యాలని మనకి అలవోకగా మన చినసూర్యనారాయణ గారు మనకు అందించడం చాలా ఆనందంగా ఉంది, వీణుల విందుగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక మహనీయుల తాలూకా స్మరణలు ఎప్పుడు కూడా ఆయన జయంతి రోజున, వర్ధంతి రోజున మనం జ్ఞాపకాలు తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే తరానికి కూడా మనం అవి అందించడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మన గుర్రం జాషువా గారిని తలుచుకొని ఆయన ఖండకావ్యాన్ని వినే భాగ్యంని మనకి కల్పించినందుకు చినసూర్యనారాయణ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వారు ఈ విధంగానే అన్ని పాఠశాలలకి కూడా వెళ్ళి గుర్రం జాషువా గారి ఈ కవిత్వాన్ని
ఇంకా ప్రముఖుల కవిత్వాన్ని అన్నింటినీ కూడా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వారికి అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.